కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు కాబోతుంది. ఈ 7 నెలల్లో ఎన్నికలకు ముందు ఏవైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చారో సూపర్ 6 అని చెప్పి, రైతుల సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పి, కరెంట్ ఛార్జెస్ పెంచమని చెప్పి ఆ రోజు హామీలు ఇచ్చి ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసి అధికారంలో వచ్చిన విషయం కూడా మనం అందరం కూడా ఒకసారి గమనించాలా. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన 7 నెలలు అయినా కూడా ఇప్పటికి కూడా వాళ్ళు చెప్పిన హామీలు ఏవి ఒక్కటి కూడా నెరవేర్చకుండా దేశంలో ఏదైనా ప్రభుత్వం ఉందంటే కూడా అది కూటమి ప్రభుత్వాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభుత్వ వైఫల్యాల్ని వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తుంటే ఏ విధమైన వాళ్ళపైన కేసులు పెట్టడం కానివ్వండి, ఏ విధమైన ఇబ్బంది పెట్టే రకం కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలి. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు అనేక ప్రెస్ మీటులు పెట్టి ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తుంటే అయినప్పటికీ కూడా వారి ప్రభుత్వం పట్టించుకోపోవడంతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎన్నిసార్లు మనం చెప్పినా కూడా వీళ్ళు పట్టించుకోవడం లేదు, అవును ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు అవును. అదేవిధంగా ఏ విధమైన స్పందన లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పట్ల సమస్యలు కానివ్వండి, కరెంట్ ఛార్జెస్ వాళ్ళు పెంచమని చెప్పడం కానివ్వండి మేమనందరూ కూడా ఒకసారి గమనించాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన విషయం కూడా మనం ఒకసారి గమనించాలా. డిసెంబర్ 13వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యల మీద ఏ విధమైన పోరాటం చేసినామో కూడా ఏ విధంగా విజయవంతం చేసిన విషయం కూడా కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు కూడా అర్థమై ఉంటుంది. అదేవిధంగా కరెంట్ ఛార్జెస్ మీద కూడా అధికారం రాకముందు ఎన్నికల సమయంలో వాళ్ళు ఇచ్చిన హామీలలో చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జెస్ పెంచము అని ఏ విధంగా అయితే చెప్పారో అధికారంలో వచ్చిన తర్వాత పట్టించుకోపోవడం, దానిపైన కూడా మేము మొన్నటి రోజున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాన్స్టిట్యుయెన్సీ వారీగా కరెంట్ ఛార్జెస్ మీద ర్యాలీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి పవర్ ఆఫీస్లో ఎస్సీ గారిని కూడా వినతి పత్రం కూడా అందించడం జరిగింది. హఠాత్తుగా ఇక్కడ లోకల్ స్థానిక ఎమ్మెల్యే గారు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు. ఈ సముద్రంని చూసి ఆయన అప్పటికప్పుడు అక్కడి నుంచి ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం కూడా జరిగింది. మరి మరుసటి రోజు వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. కరెంట్ ఛార్జెస్ పైన అనంతపురం నగరంలో జరిగిన విజయవంతం ర్యాలీని చూసి ఆయన ఓరోలేక కేవలం 150-200 మందిదే ఉన్నాయని చెప్తున్నారు. అన్న చూడండి ఒకసారి మీరు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వచ్చారు, ఊరికే నిజాలు మాట్లాడండి. మీరు ఎప్పుడు అవాస్తవాలు మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి ఎంతమంది వచ్చినారు, ఏ విధంగా ర్యాలీ జరిగింది, ఏ విధంగా వీళ్ళు ఎందుకు పోరాడుతున్నారు కూడా ఒకసారి మీరే గమనించాలి. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే చెప్పారో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కరెంట్ ఛార్జెస్ పెంచం అని చెప్పిన దానివల్లే మేము ఈరోజు పోరాడుతున్న విషయం కూడా మీరు ఒకసారి గమనించాలా. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఉచితంగా కొనసాగించాలని చెప్పే ఉద్దేశంతో, అదేవిధంగా పేద మధ్య ప్రజలకు 15,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జెస్ భారాన్ని వేస్తున్న విషయం కూడా అది వెనక్కి తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మేము పోరాటం జరుగుతోంది. అయినప్పటికీ అనేక ర్యాలీలు కానివ్వండి, ధర్నాలు కానివ్వండి ఏవైనా కూడా ఈ విజయవంతం కావడంతో ఇక్కడ లోకల్ స్థానిక ఉండే నాయకులు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వాళ్ళు కూడా ఏమి వైఎస్ఆర్సీపీ ఇంతమంది జనాలు కలుస్తున్నారు, ఏ విధంగా వీళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళకి భయం పుట్టడంతో అనేక మాటలు కూడా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమం కూడా
చేపట్టడం జరిగింది. ఈ మధ్యకాలం నుంచి చేస్తున్నారు. అనేక డివిజన్స్లో కూడా వెళ్ళడం జరిగింది. మీరు మంచిదైనా డివిజన్ వెళ్తున్నారు. ప్రజల సమస్యలు ఉంటే ఏమైనా పరిష్కరించండి. మేము కాదనం. మా పాలకవర్గం కానివ్వండి, మా కార్పొరేటర్స్ కానివ్వండి, మా డిప్యూటీ మేయర్స్ అందరూ మేము సహకరిస్తాం ఖచ్చితంగా. మీరు అక్కడ వెళ్ళిన చోట ప్రతిసారి కూడా గత పాలనలో ఒక రోడ్ వేయలేదు, ఒక సీసీ రోడ్ లేదు, ఒక బీటీ రోడ్ లేదు, ఒక కాలువ వేయలేదు, ఒక లైట్ వేయలేదు, శానిటేషన్ పనులు అయితే అస్సలు చేయలేదంటారు. మీరు మున్సిపాలిటీ గురించి ఫస్ట్ అవగాహన తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కదా. నేను పదే కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మీరు వెళ్తున్న రోడ్డు కూడా వేసిండేది మేమే, మీరు తొంగి చూస్తున్న కాలువలు కూడా వేసిండేది మేమే. శానిటేషన్ పనులు అయితే ప్రతిరోజు జరుగుతుంటాయి. ఒకరోజు జరగకపోతే కూడా మీకు తెలుసు ఏముంటుందని కూడా. అదేవిధంగా లైట్ల విషయం అయితే కూడా ప్రతి ఒక్క లైట్లు కానివ్వండి, ప్రతి స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, హైమాస్ లైట్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం కూడా మాది అని కూడా మీ అందరికీ తెలుస్తుంది. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో గత 5 సంవత్సరాల్లో అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో 1045 కోట్ల రూపాయలతో గత 30-40 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి చేసి చూపించిన ఘనత కూడా ఎవరున్నట్టుగా అనంత వెంకటరామరెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను. మీరు అధికారంలోకి వచ్చి 7 నెలలు అయింది. 7 నెలలు ఏమంటారు మీరు? ఒకటి మాట ఎప్పుడు చూసినా ఒకటే అంటారు. డంప్ యార్డ్ని షిఫ్ట్ చేస్తాం, ప్రొటెక్షన్ వాల్ తీసుకొస్తాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని ఏర్పాటు చేస్తామంటారు. డంప్ యార్డ్ని షిఫ్ట్ చేయడం కోసం కానివ్వండి, ప్రొటెక్షన్ వాల్ కోసం కానివ్వండి, నేను ఇరిగేషన్ మంత్రిని కలిశాను, మున్సిపల్ మంత్రిని కలిశాను, లోకేష్ గారిని కలిశాను, ముఖ్యమంత్రి గారిని కలిశానని చెప్పడం కూడా ఇప్పటికీ 3-4 సార్లు కూడా మీరు చెప్పడం జరిగింది. మీరు చేస్తామంటే మేము ఖచ్చితంగా సహకరిస్తామని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా 4 గోడల మధ్య ఒక మాట మాట్లాడతారు మీరు కౌన్సిల్ హాల్లో. జూలై 10వ తారీఖున కౌన్సిల్ సమావేశంలో డంప్ యార్డ్లో అవినీతి జరిగిందని చెప్పడం జరిగింది. మేమైతే విచారణ చేసుకోండి, అధికారంలో మీరున్నారు, అధికారులు మీ వాళ్ళు ఉన్నారు, విచారణ చేసిన తర్వాతే ఆ బిల్లులు ఇవ్వాలని కూడా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. మరి ఆయన డిసెంబర్ 17వ తారీఖున ఏదైతే కౌన్సిల్ సమావేశం జరిగిందో ఆ రోజు ఏమంటారు? చెత్త అంతా ఎక్కువైపోయింది, దాని బిల్లులు అన్నీ తొందరగా ఇచ్చేద్దామంటారు. మరి మరుసటి రోజే మీడియా వాళ్ళతో ఏమంటారు? డంప్ యార్డ్లో అవినీతి జరిగిందంటారు. 4 గోడల మధ్యలో ఒకటి మాట్లాడతారు, బయట మీడియా మీదకి వచ్చినా ఇంకొక మాట అంటారు. మీరు ఇవన్నీ కూడా మీరు నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందా? నిజాలు ఏమున్నాయి? నిజంగానే నిజాలు మాట్లాడితేనే ప్రజలందరూ కూడా చూస్తుంటారు. ఒక హోదా కలిగిన పదవిలో ఉన్నారు మీరు, నిజాలు మాట్లాడితే బాగుంటుందని మీ అందరికీ తెలుస్తున్నాను. అదేవిధంగా మొన్నటి రోజు కమిషనర్ గారు నాగరాజ్ గారు వైఎస్ఆర్సీపీ ఒత్తిడి వల్లే, వైఎస్ఆర్సీపీ దొంగ బిల్లుల వల్లే ఆయన ప్రెషర్ తట్టుకోలేక వెళ్ళిపోయినా అంటున్నాడు. ఆఫీస్లో కాదు, అనంతపురం ప్రజలను ఎవరినాడు కూడా చెప్తారు. అనంతపురం నగరపాలక సంస్థ గత 5 సంవత్సరాలు కానివ్వండి, మా పాలకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఏ విధంగా పారదర్శకంగా ముందుకు తీసుకొస్తున్న ఏదైనా ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని మీ అందరికీ తెలియజేస్తున్న. అప్పట్లో ఎక్కడ కూడా ఏ అవినీతి అక్రమాలు కానివ్వండి తావు లేకుండా ముందుకు తీసుకువెళ్ళిన ప్రభుత్వం కూడా మా ప్రభుత్వాన్ని కూడా మీ అందరికీ తెలుస్తున్నాను. గత 7 నెలల ముందు ఏ విధంగా అనంతపురం నగరం ఉండేది, ఇప్పుడు అనంతపురం నగరం ఏ విధంగా ఉందో ప్రజల్లో ఏ విధమైన చర్చ ఉందని కూడా ప్రజలే చెప్తారు. మీరు అనవసరంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు దొంగ బిల్లులు పెట్టుకొని ముందు ఆయన ప్రెషర్తో వెళ్ళిపోయినని మీరు చెప్పడం జరుగుతుంది. నేను ఒకటి చెప్తున్నాను, అధికారులంతా మీ వాళ్ళే ఉన్నారు. ఎంక్వైరీ ఏంటి దీనిపైన కూడా ఎంక్వైరీ చేస్తే కదా తెలుస్తుంది. కమిషనర్ గారు ఎవరి బలవంతం మీద వెళ్ళిపోయినారు, ఎవరు బెదిరింపులతో వెళ్ళిపోయినారు, ఎవరు దుర్భాషణలు వాడినారు కూడా కమిషనర్ గారిని అడిగితే కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏవి పడితే అవి మాట్లాడితే కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులని నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏమైనా చేస్తే వాట్సాప్లో మాకు చెత్తబడింది అని చెప్పేసి ఆ వాట్సాప్లో వచ్చిన సమస్యలను పరిష్కరించి క్లీన్ చేయించినాక ఆ ఫోటోలు మళ్ళీ మీరు పెడుతున్నారు. అలా చెప్పుకుంటే పోతే మేము వాట్సాప్లో మా పాలకవర్గం ఏర్పాటైన తర్వాతే మేము ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దాదాపుగా 3 సంవత్సరాల ముందే ఒక వాట్సాప్ నెంబర్ని కూడా పెట్టడం జరిగింది. మేము రోజుకి 10-15 వాట్సాప్ సమస్యలు వస్తుంటాయి మాకు. మీ హోదాలో ఉన్న
ఎమ్మెల్యేగా హోదా ఉండే మీరు వాట్సాప్లో ఈ సమస్య వచ్చింది నేను పరిష్కరించిన అని చెప్పి మీరు ప్రెస్కి పెడుతుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది అవన్నీ కూడా. అదొకటి. అదేవిధంగా ఎక్కడ పోయినా కూడా ఏ సందులో పోయినా కూడా అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, అభివృద్ధి జరగలేదని చెప్తారు మీరు. నేను చెప్తాను, గతంలోనే చూసుకుంటే దాదాపు ఒక సంవత్సరం కిందే మేము తీసుకుంటే ఇది అది ఉండదు ముందు ఇది కాదు ఇది నేను పట్టుకుని పర్వాలేదు. సంవత్సరం నా ముందే అనంతపురం నగరంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో అని చెప్పేసి మేము ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది. మీరు ఎక్కడ చూసినా కూడా గతంలో ఏ ఒక్క రోడ్ వేయలేదు, ఏ ఒక్క కాలువ వేయలేదు, ఏ ఒక్క లైట్ వేయలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులపైన బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారు మీరు చూడండి ఒకసారి. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, ప్రజలకి నిజాలు చెప్పే మాటలైనా మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తున్నాను. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం మేము. ఇది ఈ ఫోటో ఎగ్జిబిషన్ కూడా మనం ఏర్పాటు చేసి దాదాపుగా సంవత్సరంన్నర అయింది. అప్పుడు ఇవి మీరు ఎప్పుడో నాకు టైం ఇస్తే కదా ఇప్పటి వరకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో ఏమేమి చేసినామో కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు. మీరు 7 నెలలు అవుతాం మీరు అధికారంలోకి వచ్చి 7 రూపాయలైనా కూడా అనంతపురం అభివృద్ధి కోసం మీరు తీసుకొచ్చినారా? ఏ ఒక్క కాలువైనా నిర్మించినారా? ఏ ఒక్క రోడ్ అయినా కూడా ఎక్కడైనా వేయించినారా? అనవసరమైన అవాస్తవాలు మాట్లాడితే కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. నేను ఒకటే చెప్తున్నారు, నిజాలు మాట్లాడండి. ఇంకా ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి. మీరు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మేము పాలకవర్గం ఖచ్చితంగా మీకు సహకరిస్తాం. ఏ విధంగా మీరు బురద చల్లే కార్యక్రమాలు చేస్తే కన్నా మేము వినే పరిస్థితులు లేము. అధికారం మీదుంది. మున్సిపాలిటీలో ప్రతి ఒక్క అధికారులు కూడా మీ వాళ్ళే ఉన్నారు. మీరు కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక ప్రతి ఒక్క అధికారి కూడా ఇక్కడ మారిపోవడం కూడా జరిగింది. మీరే స్వయాన లెటర్లు ఇచ్చి కూడా వాళ్ళందరినీ కూడా వేయించుకున్న విషయం కూడా మీరు ఒకసారి గమనించాలా. మా పైన బురద చెల్లితే మాత్రం మేము సహించే పరిస్థితి ఉండము. ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి, మేము ఖచ్చితంగా సహకరిస్తామని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను.